అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. ఈరోజు మీకు అడవి పండు అనేది ఒకటి చూపిస్తున్నాను. దీంట్లోని పాపచ్చకాయలు అంటారు. సో చూడండి, ఇవి తినడానికి చాలా స్వీట్ గాను ఉంటాయి, పులుపులుగాను ఉంటాయి. కానీ ఇది మనం మంచిది అంటే దాంట్లో ఒక ముళ్ళు అనేది కరెంట్గా ఉంటుంది. చూడండి, దీన్ని తీయాలంటే ఇవన్నీ కాయలు తీసుకోవాలన్నమాట. ఇది ఫ్లవర్, దాని ఫ్లవర్ కిందే కాయ ఉంటుంది. కానీ ఇది హెల్త్ కూడా మంచిది. పల్లెల్లో చాలా మంది తింటారు. టౌన్ లో వాళ్ళకి, పట్టణాల్లో వాళ్ళకి తెలుస్తుందో తెలీదు. మేమైతే గ్రామాలు పల్లెలు తిరుగుతూ ఉంటాం కాబట్టి మధ్య మధ్యలో ఇట్లా ఏంటైనా కనపడినవి అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పండు గురించి మీకు తెలియజేస్తున్నాను. దీన్ని పాపచ్చి పండు పాపచ్చికాయ అంటారు. కాయ పీకాలంటేనే మనము ఇట్లా తెంపల్ అన్నప్పుడు దగ్గర ముళ్ళు ఉంటాయి. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా తీయాలన్నమాట వీటిని. ఇది యాక్చువల్గా బ్రహ్మజముడు చెట్టు అన్నమాట. బ్రహ్మజముడు కాయ. ఇది క్యాక్టస్ జాతికి చెందిన మొక్క అన్నమాట. దీంట్లో చాలా విటమిన్లు కూడా ఉంటాయి. ఇది ఏసి విటమిన్లు ఉంటాయి. మళ్ళీ అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి అన్నమాట. దానివల్ల ఇదేమవుతుందంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట. తర్వాత ఇది ఎముకలను కూడా గట్టిపరుస్తుంది. యాక్చువల్గా ఈ చెట్లు అనేది ఇప్పుడు కనుమరుగైపోయినాయి. ముందు వచ్చేసి పొలాల్లో పెన్షింగ్ అలా పెట్టుకునే వాళ్ళు అనమాట. ఎందుకంటే కంప ఉంటుంది కాబట్టి. సో ఇది ఈ మధ్య కాలంలో ఎక్కడ చాలా తక్కువగా కనిపిస్తుంది అనమాట. రేరు మొక్క అనమాట ఇది. ఇంకా ఒకటి ఏమంటే, ఈ పండుని వచ్చేసి ఈ బ్రహ్మజముడు పండుని చాలా పోషకాలు ఉన్న పండుగ కూడా గుర్తించినారనమాట. జలుబు జ్వరాలను కూడా తగ్గిస్తుందని అంటారు. దీన్ని ఎలా తినాలి అంటే అది కూడా మీకు చూపిస్తాను. కానీ ఇది గుజ్జు కూడా ఎట్లుంటుందంటే ఎరుపు గులాబీ రెండు మిక్స్ అయి ఉంటుంది. సో ఇది తినడానికి కూడా చాలా రుచిగా టేస్ట్ గా ఉంటుంది. ఇది ఎట్లా అంటే పుల్లుగా తీయగా ఉంటుంది అనమాట. ఈ గుజ్జును మనం తినేప్పుడు ఇత్తనాలను ఉంచేయాలన్నమాట. గుజ్జును చప్పరిచ్చేసి ఇత్తనాలు ఉంచేయాల. యాక్చువల్గా ఇందులో మొదట్లో వచ్చేసి కొంచెం అడ్డముళ్ళు అనేది ఒకటి ఉంటుంది. అంటే మొదట్లోనే ఉంటుంది అనమాట. మనం తీసేటప్పుడు అది ముందు తీసేసి తర్వాత లోపలున్న తోలును కానీ నీట్గా ఒలసాలన్నమాట. పైన దాంట్లో చిన్న మన కంటి కనిపించని ముండ్లు కూడా ఉంటాయి. నీట్గా ముండ్లను తొలగించేసి అది జాగ్రత్తగా మనము పండును కట్ చేసి తినాలన్నమాట. సో మొక్క నుంచి మనం పీకేటప్పుడు కూడా తిని చాలా జాగ్రత్తగా బయటకు తీయాలన్నమాట. ఈ పండు తిన్నా కూడా మన నోరంతా కూడా చాలా మంచి కలర్ వస్తుంది. మన చెయ్యి కూడా ఎంత ఆ ఎరుపు అనేది అంత తొందరగా కూడా పోదు. ఇది ఎడారి మొక్క. యాక్చువల్ గా ఇది మనకి ప్రకృతి ఇచ్చిన మొక్క అన్నమాట. చూడండి, కడిగినా కూడా ఇది కలర్ పోలేదు. మన కోను కలర్ గోరింట కలర్ లాగా ఉంది. సో ఇంత కలర్ ఉంటుంది అనమాట. కానీ హెల్త్ కూడా చాలా మంచిది ఇది.